గొడవేది అమ్మా. నువ్వు నోరు మూసుకొని నా వెంటరా. నేను చెప్పిన మాట వింటావా లేదా? నన్ను నోరు మూసుకోమంటావా? ఎంత ధైర్యమే నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. పోవే కోతి. ఓసే రాక్షసి, కన్న తల్లిని పట్టుకొని కోతి అంటావా? అంటానే. నేను కోతినైతే నువ్వు కొండముచ్చువే. అమ్మో అమ్మో, నన్ను కొండముచ్చు అంటావా? నేను తల్లినే కొడతావా? ఎక్కడైనా విన్నారా? తల్లిని పట్టుకొని ఏ కూతురైనా కొడుతుందా? అమ్మా అమ్మా అమ్మా. ఏంటే కూతురు పట్టుకొని కొడతావా? నిన్న అసలు ఇవాళ వదిలిపెట్టను. ఏంటి మీ గొడవ? ముందుక్కడి నుంచి వెళ్ళండి. మధ్యలో వచ్చావంటే మధ్యలో ధర అయిపోతావు. దబిడి దిబిడే నిన్ను. మా అమ్మ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? అమ్మో అమ్మా, అమ్మ నన్ను కూతుర్నే. ఏంటిది? చా, నీ రోజు నా చేతిలో చచ్చావే. అమ్మా నన్ను చెప్పదే. ఒసేయ్, నిన్ను వదలనే. ఈ రోజు నా చేతిలో చచ్చావు. చూసావా అమ్మా? ఇదిగో, మొత్తానికి మైథిలి అప్పచెప్పిన పని పూర్తయింది. చెప్పు మన చేతికి చెక్కింది. సూపరే. అమ్మా చూడే. అయ్యో చిన్నపిల్ల. ఇదిగో 1+1 ఆఫర్ అంటే ఇదేనే. ఒక పక్క చిప్పు దొరికిందనుకుంటే మరోవైపు ఎన్ని నగలున్నాయో చూడవే. అవునే, చాలా నగలున్నాయి. పైగా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా పక్కన లేరే. లేపేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? లేపేద్దాం. పద 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 పద. అమ్మా చాక్లెట్ ఇవ్వు. హాయ్, చాక్లెట్ కావాలా? తీసుకో. నాకు చెయ్యండి, నేను కూడా ఓడగలను. మంచి చెడు అనేది లేకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. అమ్మమ్మ, కాసేపు నోరు మూసుకుని వెళ్ళండి. చూడవే చూడు, ఎంత లోకుగా మాట్లాడుతోందా నీ కూతురు. అది కాదమ్మమ్మా. అవునమ్మా, అసలు అది నా కూతురైతే కదా. అసలు అది నా కూతురైతే కదా. నా కూతురైతే కదా. నా కూతురైతే కదా. నా కూతురు కాదు కాబట్టే అందరి ముందు ఇలా లోకుగా మాట్లాడుతూ ఇలా లోకుగా మాట్లాడుతూ ఇలా లోకుగా మాట్లాడుతూ ఇలా లోకుగా మాట్లాడుతూ. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నీ కూతుర్ని కాదా? నాకు నోటి దురద ఎక్కువ, అందుకే పద్దక నేనే నోరు జారుతూ ఉంటాను. అవునే, ఇప్పుడు నువ్వు నా కన్న కూతురులా మాట్లాడుతున్నావా? ఆ ఇంటి కోడలాగా మాట్లాడుతున్నావు. నా కూతురు అన్న బంధం నీకే గుర్తులేదు. మర్యాదగా క్షమాపణ చెప్పి వెళ్ళండి, లేదంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంతమంది ముందు నా కూతుర్నే అవమానిస్తావా? మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. ఇలాంటి అలగా జాతిని పిలిచిన వాళ్ళకి చెప్పాలి. ముందు వీళ్ళని బయటికి పంపించేయండి. బయటికి పంపించేయండి. బయటికి పంపించేయండి. ఎవరే మమ్మల్ని బయటకు పంపించేది? అమ్మా అమ్మా, ఆ దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళని రమ్మ చెప్పు ముందుకే. అమ్మా ఆగమ్మా. రండి రండి, చూసుకుందాం. రండి. మాట్లాడుకు, ఎక్కువ మాట్లాడుకు. ఎందుకు మాట్లాడదు? చూసుకుందాం. అమ్మా, ఏంటి న్యూసెన్స్? హ్యాపీగా ఉండాల్సిన చోట ఇదేనా చేసేది? అందరూ మనల్ని చూస్తున్నారు. కాసేపు అందరూ కూల్గా ఉండండి. అందరి ముందు నన్ను అవమానించావు కదూ, నిన్ను వదిలిపెట్టను. చంపేస్తానే చంపేస్తానే చంపేస్తానే. సరిగ్గా వారం తిరిగేలోపు నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళకపోతే నేను సత్యవతినే కాదు. అమ్మా,
అమ్మా అమ్మమ్మ ప్లీజ్ వెళ్ళండి. అనవసరంగా రాతాంతం చేయకండి. రాతాంతం చేస్తుంది మేం కాదే, మీ అత్తంటి వాళ్ళు. ఊరుకో శుభప్రద, వాళ్ళ మాటలు పట్టించుకోకు. సారీ అమ్మా, మా వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అమ్మ అమ్మమ్మలతో తిట్టించడం, ఇప్పుడు నువ్వు ఇక్కడికొచ్చి క్షమాపణ చెప్పడం, రెండు వైపులా నాటకం ఆడడం నీకే చెల్లింది. అవునాంటీ, నాకు తెలిసి అంతా మైథిలి ప్లాన్ ఏమో అని నా డౌట్. నోర్ముయ్. ఏయ్, జరిగిన గొడవ సరిపోలేదా? ఇంకా నువ్వు రెచ్చగొడుతున్నావు. ఏడవకమ్మా. ఏటైనది బాబాయ్, పిల్ల జల్ల పిల్లలు లేని గొడ్రాలివి కదా. అంత మాట అంటదా? అది నా శుభప్రదనే. లాభం లేదు, ఎలా ఇంట్లో శవం లేవాల్సిందే. మావయ్య, అన్నయ్య, మావయ్య, ఆగు మావయ్య. సంపేతని ఎలా? అన్నయ్య, వాళ్ళని సంపేతని ఎలా? వదలమంటున్నాను కదా. వాళ్ళని సంపేతని ఎలా? నా శుభప్రద చెప్పింది కాబట్టి మీ వాళ్ళని వదిలేస్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను శుభప్రద, లేకుంటేనా నాకు పిల్లలు లేకపోయినా మీరు ఏనాడు నన్ను ఆ మాట అనలేదు.